ఒక రియల్ ఎస్టేట్ మిస్టేక్ చేశాను అన్నారు. అవునవును. సో ఆ రియల్ ఎస్టేట్ మిస్టేక్ ఏంటి, అది మన ఆడియన్స్ చేయకుండా ఉండాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అది చూద్దాం. సో దట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్. దిండుగల్ ఎయిర్ ఫోర్స్ నుంచి హైట్ రెస్ట్రిక్షన్ అంత కట్టకూడదు అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళు సైట్ ని సీజ్ చేసేసారు. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా, ఇప్పుడు ఇన్ కేసు మీరు ఈఎంఐ కట్టడం ఆపేస్తే బ్యాంక్ వాళ్ళు వెళ్ళి మీ ప్రాపర్టీని సీజ్ చేయాలి, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ వేయాలి. కానీ ప్రాపర్టీ లేదు అక్కడ, కానీ డిస్బర్స్ చేశారు. సో ఇక్కడ మీరు కట్టకపోతే మీ సైడ్ ఇష్యూ ఏంటంటే మీ సివిల్ ఇంపాక్ట్ అవుతుంది. సరే ఆడియన్స్ కోసం ఇన్ కేసు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏం వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ లో ఎవరు ఆలోచించరు. అవును. సో దానికి కావాలంటే నేను నా ఎంటర్టైన్మెంట్ లేదంటే వేరే ఖర్చులు తగ్గించుకోవడం తప్పితే ఇన్వెస్ట్మెంట్ ఆపడం మాత్రము ఇప్పటి వరకు చేయలేదు. అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి స్కిప్ చేయలేదు. హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు కొండపల్లి. సో మనము ఇప్పుడు బాచుపల్లిలో ఉన్నాం. సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సో ఈయన సివిల్ ఇంజనీర్, బీటెక్ చేశారన్నారు. అండ్ లాస్ట్ 8 years నుంచి 8 years నుంచి సివిల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. సో మనం మోస్ట్లీ ఐటీ వాళ్ళు చూస్తాం కదా శాలరీ సీక్రెట్స్. సో ఇప్పుడు కోర్ సైడ్ సో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసి సివిల్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ శాలరీ గ్రోత్ ఎలా ఉంది, సో ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ ఆయన శాలరీ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ అండి. సో క్విక్ గా మీ గురించి, మీ ఏజ్, ఫ్యామిలీ, సో మీరు ఏదైతే డీటెయిల్స్ చెప్దాం అనుకున్నారో ఆ బేసిక్ డీటెయిల్స్ చెప్పండి. దాని తర్వాత మనం ఫైనాన్సెస్ లోకి వెళ్దాం. ష్యూర్ అండి. నా పేరు సురేష్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక సివిల్ ఇంజనీర్. లాస్ట్ 8.5 years నుంచి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం నాకు ఇన్ హ్యాండ్ టేక్ హోమ్ శాలరీ నాకు వచ్చేసి 1.5 వస్తుందండి. ఓకే. సో అకార్డింగ్లీ నేను దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనే ఆలోచనలో నేను చాలా ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ కూడా చూస్తున్నాను ఇంతకుముందే. సో అకార్డింగ్లీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేశాను, కాకపోతే కొన్ని అందులో తప్పులు కూడా దొరికాయి. సో దాన్ని ఎలా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, ఎలా దాన్ని కరెక్ట్ గా చేసుకోవాలి అన్న ఉద్దేశంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఫైనాన్సెస్ చూసి సజెస్ట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఏ డైరెక్షన్ లో వెళ్దాం అంటే ఫస్ట్ ఇన్సూరెన్సెస్ చూద్దాము. ఓకే. దాని తర్వాత మీరు శాలరీ సీక్రెట్స్ ఫామ్ లో మెన్షన్ చేసింది ఒక రియల్ ఎస్టేట్ మిస్టేక్ చేశాను అన్నారు. అవునవును. సో ఆ రియల్ ఎస్టేట్ మిస్టేక్ ఏంటి, అది మన ఆడియన్స్ చేయకుండా ఉండాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అది చూద్దాం. సో అది అయిన తర్వాత అప్పుడు మనం శాలరీ ఏం చేస్తున్నారు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసెట్ అలొకేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఫస్ట్ మీ ఫ్యామిలీ కంటే మీరు, మీ వైఫ్ అండ్ మీకు ఒక కిడ్ అన్నారు. ఓకే. పాప బాబా అండి? పాప. గుడ్. సో మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉందా, తీసుకున్నారా లేదా? తీసుకున్నానండి. అంటే వెరీ రీసెంట్ గా తీసుకున్నాను, 2 years బ్యాక్. నివా భూపాల్లో తీసుకున్నాను. రీఇష్యూ 2.0 5 lakhs కవరేజ్ తో తీసుకున్నాను. ఓకే. అండ్ పేరెంట్స్ కూడా ఇండివిజువల్ గా సెపరేట్ గా తీసుకున్నాను. ఇనిషియల్ గా యాక్చువల్లీ పేరెంట్స్ కి కొంచెం ఎర్లీగా తీసుకుని ఉన్నాను డ్యూరింగ్ కోవిడ్ టైమ్. 2020లో అలా స్టార్ట్ చేశాను, 2019 ఇన్ఫాక్ట్. అది కూడా 5 lakhs కవరేజ్ నివా భూపాల్లోనే తీసుకున్నాను. అప్పుడు మదర్ అండ్ ఫాదర్ కి కలిపి 5 lakhs తీసుకున్నాను. సో ఆఫ్టర్ 3 years ఒకేసారి తీసేసుకున్నప్పుడు 3 years అయిపోయినాక మళ్ళీ డాడీకి మమ్మీకి సపరేట్ గా చేసేసాను. ఓకే. సెపరేట్ చేసి మళ్ళీ రెన్యువల్ చేసేసాను. సో ఫాదర్ డ్యూరింగ్ ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అండి స్టంట్ చేయాల్సిన అవసరం, హార్ట్ స్టంట్. ఓకే. సో అది ఇన్ఫాక్ట్ చాలా హెల్ప్ అయింది. అప్పుడు నా 5 lakhs క్లెయిమ్ చేశారు. 5 lakhs అండ్ ఆల్మోస్ట్ 3.8 lakhs వరకు క్లెయిమ్ పెట్టుకున్నాము ఫస్ట్ టైం. ఆ తర్వాత అది రీఅష్యూర్ కాబట్టి కంప్లీట్ బేస్ మళ్ళీ రీఇన్స్టేట్ అయింది. అండ్ మళ్ళీ సెకండ్ టైం కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా పడింది. సో మనకు అప్పుడు అరౌండ్ 1 lakh వరకు మళ్ళీ క్లెయిమ్ పెట్టుకున్నాము. కంప్లీట్ క్యాష్లెస్ క్లెయిమ్ కూడా వచ్చిందండి. సో అదొకటి నేను చేసిన బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ లాస్ట్ ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు ఇన్సూరెన్స్. కరెక్ట్ కోవిడ్ టైంలో అందరూ కాల్ చేసి తీసుకోండి కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పడం వల్లే తీసుకున్నాను. జస్ట్ ర్యాండమ్ గా ఇంకా వాళ్ళు అదే యాక్చువల్లీ. సో ఆ తర్వాత రియలైజ్ అయ్యి నేను కూడా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా ప్రైవేట్ గా అంటే కంపెనీ ఇస్తున్నా కూడా నేను సపరేట్ గా తీసి పెట్టుకున్నాను ఒకటి. గుడ్. ఇప్పుడు మీ ఫాదర్ 5 lakhs తీసుకున్నారు కదా, సో అదే మీరు హైయర్ అమౌంట్ తీసుకుంటే ఇంకా మచ్ బెటర్ గా ఉండేది. ఎందుకంటే సో పేరెంట్స్ కి అంటే ప్రెసెంట్ ఇప్పుడు నార్మల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే నార్మల్ మీరు అన్నట్టు ఒక హార్ట్ స్టంట్ కానీ, బైపాస్ సర్జరీ కానీ ఇన్ కేసు ఏదైనా జరగాలి అంటే అప్రాక్సిమేట్ గా ఒక 8 lakhs 10 lakhs వరకు ఈజీగా చార్జ్ చేస్తారు. సో పర్ డే ఐసీయూ ఎక్స్పెన్స్ 10,000 to 20,000 ఉంటాయి.
కరెక్ట్. ఓకే, సో ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. అంటే రైట్ బ్యాలెన్స్ ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎక్కువ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలి. ఇప్పుడు మంచిది కదా అని 50 lakhs తీసుకుంటే ఏ 1.5 lakh అవుతుంది, అంత బేర్ చేయలేము. ఆ రైట్ బ్యాలెన్స్ లో తీసుకోవాలి, కాకపోతే ఎంత హై కుదిరితే అంత హై తీసుకోవాలి. సో మీరు ఎంత కట్టారో ప్రీమియం మీ పేరెంట్స్? ఇనిషియల్ గా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అరౌండ్ 70 to 80,000 అలా 3 years కి కలిపి మదర్ అండ్ ఫాదర్ అంటే 5 lakhs బేస్ అంటే మీ ఫాదర్ కి అరౌండ్ ఒక 15,000 20,000 స్పెండ్ చేశారు మంత్లీ ఇయర్లీ. ఫస్ట్ ఇయర్ కి మీ ఓన్ ఇప్పుడు టోటల్ 70,000, 3 years కి స్ప్లిట్ చేస్తే అరౌండ్ 25,000, మదర్ కి ఫాదర్ కి స్ప్లిట్ చేస్తే 12,500 అప్రాక్సిమేట్. సో మీరు క్లెయిమ్ చేసింది 3.5 lakhs ఒకసారి, 1 lakh ఒకసారి చేశారు. అంటే ఎంత వర్తి అనేది చెప్పడానికి, ఎందుకంటే సో రీసెంట్ గా కూడా చాలా మంది అడుగుతుంది ఏంటంటే, సో మనం ఒక 5 years ఇన్సూరెన్స్ కట్టాము, మనం క్లెయిమ్ చేయకపోతే వేస్ట్ కదా. అంటే హెల్త్ ఎమర్జెన్సీ ఎవరు రావాలని కోరుకోరు. ఇన్ కేస్ వస్తే దాని నుంచి మీ సేవింగ్స్, గోల్డ్ లోన్ పెట్టడము, ప్రాపర్టీలు అమ్మడం, ఇవన్నీ చేయకుండా ఒక బేసిక్ ఇన్సూరెన్స్, ఒక నామినల్ అమౌంట్ కడితే ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. కరెక్ట్ అండి. ఇంకోటి నాకు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫాదర్ కి చాలా లేట్ అయిపోయింది తీసుకోవడం. అప్పటికే నేను డాడీకి ఆల్మోస్ట్ అరౌండ్ 57 years ఉన్నప్పుడు తీసుకున్నాను. సో అప్పటికే ఆల్రెడీ ప్రీమియం వాళ్ళు పెంచేశారు, ఎక్కువ ఇవ్వడానికి కూడా అంత ఇంట్రెస్టెడ్ గా లేదు. అంటే బేసం పెంచడానికి కూడా దే వర్ నాట్ సో రెడీ ఫస్ట్ టైం తీసుకుంటున్నప్పుడు, ఏజ్ కన్సిడరేషన్. సో ఇదైనాక మళ్ళీ రెన్యువల్ టైంలో ఇంకా ఇబ్బంది పెరిగిపోయింది. అంతే అండి, ఎప్పుడన్నా హెల్త్ కాంప్లికేషన్ వచ్చింది అంటే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న దాని నుంచి వేరే దానికి పోర్ట్ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ చేసినా సరే పర్మనెంట్ ఎక్స్క్లూజన్ పెడతారు. అంటే హార్ట్ రిలేటెడ్ అండ్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ డ్యూ టు దిస్ సర్జరీ, దాన్ని పర్మనెంట్ ఎక్స్క్లూజన్ లో పెడతారు. దానివల్ల మనకి యూజ్ లేదు. సో ప్రెసెంట్ మీరు వేరే దానికి పోర్ట్ అవడం కూడా అంత కరెక్ట్ కాదు. అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వేరే కంపెనీ వాళ్ళు. సో ఉన్నదే మిస్ అవ్వకుండా ప్రీమియం కడుతూ ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. ఇన్ కేస్ మీరు వాళ్ళు ఇచ్చిన బఫర్ పీరియడ్ దాటారు అంటే మళ్ళీ హెల్త్ కండిషన్స్ ఇవన్నీ అసెస్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్ పాలసీ లా కన్సిడర్ అవుతుంది. అయితే రిజెక్ట్ చేయొచ్చు, లేదా హయ్యర్ ప్రీమియం ఇవ్వచ్చు, లేదంటే ఈ హార్ట్ కండిషన్ మాత్రం ఎక్స్క్లూజన్ లో పెట్టచ్చు. ఓకే, అండ్ మిస్ చేయకుండా ప్రీమియమ్స్ కట్టండి మీ ఫాదర్ మాత్రం. అదే ఇన్ఫాక్ట్ డాడీకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది కదా, నేను కేర్ లో అనుకుంటా హార్ట్ కార్డియాక్ రిలేటెడ్ ఒక పాలసీ ఉంది, అందులో కూడా అప్లై చేసి ట్రై చేశాను 10 lakhs కవరేజ్ తో. వాళ్ళు దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. అంటే ఎప్పుడైనా ఇన్సూరెన్స్ లో మనము హెల్తీయెస్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ మనల్ని వెంటబడిస్తాయి. ఒక్కసారి మనకు కాంప్లికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. క్లెయిమ్స్ రిజెక్షన్స్ అంటే క్లెయిమ్ అనడానికి ముందు పాలసీని ఇష్యూ చేయరు. సో పాలసీ కూడా ఇష్యూ చేయరు, ఆర్ పోర్ట్ చేయడానికి ట్రై చేసినా సరే ఇవ్వరు అనమాట. సో దాని గురించి ఇన్ కేస్ ఎవరైనా మనమైనా సరే 30s లో ఉన్నా 40s లో ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎనీ ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ హెల్తీ కండిషన్ లో ఉన్నప్పుడు తీసుకోవాలి. కానీ పర్ఫెక్ట్ హెల్తీ కండిషన్ లో ఉన్నప్పుడే మనకి ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. కరెక్ట్. సో ఎప్పుడైతే మనం కుంగిపోతామో, ఎప్పుడైతే డిసీజులు వస్తాయో అప్పుడు మనకి ఇన్సూరెన్స్ అంటే బెస్ట్ కదా అనుకుంటాం, కాకపోతే అప్పటికే టైం అయిపోతుంది. అండ్ ఇన్సూరెన్స్ పరంగా సో నేను ట్రస్ట్ చేసేది డిటో ఇన్సూరెన్స్, ఎందుకంటే స్పామ్ ఫ్రీ, అన్బయాస్డ్ అడ్వైజ్ ఇస్తారు. అండ్ ఇన్ కేస్ మీ ఎగ్జిస్టింగ్ పాలసీని అండర్స్టాండ్ చేసుకోవాలి, లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 years అయింది, మీ పర్సనల్ పాలసీని వేరే దానికి పోర్ట్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, మీకు 5 lakhs ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో అది దట్ ఈస్ నాట్ సఫిషియంట్. మీకు, మీ వైఫ్ కి, మీ పాపకి, ముగ్గురికి కలిపి 5 lakhs ఈస్ నాట్ సఫిషియంట్. నన్ను అడిగితే ఏదన్నా ఒక మంచి పాలసీ బేస్ ఇన్సూరెన్సే మినిమం 25 lakhs తీసుకోండి. ఓకే, 30s లో ఉన్న వాళ్ళకి అంత హయ్యర్ ప్రీమియం ఉండదు. ఓకే, అండ్ ఈ అడ్వైస్ కూడా కావాలి అంటే మీరు ఒకసారి డిటో అడ్వైజర్, నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో డిటో అడ్వైజర్ తో కనెక్ట్ అయ్యి ఎగ్జిస్టింగ్ పాలసీని రివ్యూ చేసి, సో రెన్యువల్ టైంలో ఎగ్జిస్టింగ్ పాలసీని పోర్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదంతా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఏదైతే తక్కువ బేస్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నారో దాన్ని హయ్యర్కి వెళ్ళండి. ఓకే, సో అంటే మీకు న్యూట్రల్ అన్బయాస్డ్ అడ్వైజ్ వస్తుంది, ఫ్రీ కన్సల్టేషన్. మీరు పాలసీ తీసుకుంటారా తీసుకోరా సెకండరీ, ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, ఎంత క్లెయిమ్ అవుతుంది, సో అది క్యుములేటివ్ బోనస్ లేదా నో క్లెయిమ్ బోనస్ అంటే చాలా ఉంటాయి అనమాట. నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే అందులో పాలసీ వర్డింగ్ అని చెప్పి ఒక 50 pages డ్రాఫ్ట్ ఉన్నా కూడా చదువుకోలేదు,
సో మేబీ ఇలాంటిది ఉంటే హెల్ప్ అవుతుంది వాళ్ళ Yeah. అండర్స్టాండ్ చేసి. సో ఇన్ కేస్ మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే సో నేను డిక్టో అడ్వైజర్, ఎందుకంటే స్పెసిఫిక్ గా పర్సనల్ ఫైనాన్స్ బై చందు ఛానల్ వాళ్ళు రీచ్ అయ్యి ఒక స్పెసిఫిక్ అడ్వైజర్ ని అసైన్ చేశారు అనమాట. సో ఇన్ కేస్ మీ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఫ్రీ కన్సల్టేషన్, అంటే ఎవరికైనా ఫ్రీ కన్సల్టేషనే, కాకపోతే స్పెసిఫిక్ అడ్వైజర్ ఉంటే ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినప్పుడు సేమ్ అడ్వైజర్తో కనెక్ట్ అవుతారు. సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి 30 minutes, అండ్ మీకున్న డౌట్స్, మీ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కావచ్చు, కొత్త పాలసీ కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ డిస్కస్. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ ఆ కరెక్షన్స్ చేయండి. అండ్ దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు కవర్ అయ్యారా? ఎందుకంటే మీరు ప్రైమరీ ఎర్నర్ అన్నారు కాబట్టి. నాకే తీసుకున్నానండి. ఇప్పుడు నేను 2 crores యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో తీసుకున్నాను, 2024 లో తీసుకున్నాను. 5 years పేమెంట్ పెట్టాను, క్వార్టర్లీ పేమెంట్. క్వార్టర్లీ అరౌండ్ 8,500 పడేది. జిఎస్టీ తగ్గినాక కొంచెం తగ్గిపోయిందండి. సో అది ఒకటి తీసి పెట్టుకున్నాను. అది కూడా ఆఫ్టర్ చాలా లేట్ చేశాను. ఇన్ఫాక్ట్ నాకు తెలియలేదు ఇనిషియల్ గా, తర్వాత కొంచెం తెలుసుకొని అది తీసుకున్నాను. సో నాకు ఇంకోటి వైఫ్ కూడా తీసి పెట్టుకున్నానండి, 50 lakhs కవరేజ్ తీసుకున్నాను. సో అది కూడా సేమ్ యాక్సిస్ మ్యాక్స్ లోనే 5 years పేమెంట్, క్వార్టర్లీ పేమెంట్ లో తీసుకున్నాను. గుడ్ అండి. సో ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి ప్రాపర్ గానే కవర్ అయ్యారు, కాకపోతే కవరేజెస్ పెంచండి. సో నెక్స్ట్ వచ్చి రియల్ ఎస్టేట్. సో మీరు సివిల్ ఫీల్డ్ లో ఉండి ఒక రియల్ ఎస్టేట్ మిస్టేక్ చేశారు అంటే అది అంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. నార్మల్ ఐటీ ఇంజనీర్స్ కావచ్చు, వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకంటే మీకే ఒక కన్స్ట్రక్షన్ ఎలా చూడాలి, ఏం వెరిఫై చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. సో మీరే మిస్టేక్ చేశారు అంటే సో అసలు ఏం మిస్టేక్ చేశారు, ఎక్కడ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఇది చెప్పండి. సో దట్ ఆడియన్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట, వాళ్ళు ఎవరైనా తీసుకుంటే. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఓవరాల్ ఎగ్జిట్ 5 దగ్గర అర్బన్ రైజ్ బిల్డర్స్ వాళ్ళది ఒకటి స్టార్టింగ్ లోనే వెళ్ళాను నేను. వెరీ వన్ ఆఫ్ ది ఇనిషియల్ కస్టమర్స్. సో అందులో 19 floors కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారు వాళ్ళు. ఎవ్రీ అప్రూవల్ వాజ్ దేర్, రేరా అప్రూవ్డ్, అన్ని చూపించారు, లింక్ డాక్యుమెంట్స్ అన్ని చూపించారు. కాకపోతే అంటే చూపించారు కాబట్టి నేను పర్చేస్ చేశాను, 10th floor లో తీసుకున్నాను. 65 lakhs అరౌండ్ కాస్ట్ పడింది. సో తీసుకున్నాక ఆల్మోస్ట్ అరౌండ్ 1 year అంతా బాగానే సాగింది. వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 10 floors 11 floors కన్స్ట్రక్షన్ ఒక బ్లాక్ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి నోటీస్ వచ్చింది ఒకటి డుండిగల్ ఎయిర్ ఫోర్స్ నుంచి. సో దట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్. డిండిగల్ ఎయిర్ ఫోర్స్ నుంచి హైట్ రెస్ట్రిక్షన్, అంత కట్టకూడదు అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళు సైట్ ని సీజ్ చేసేసారు. సో 2023 నుంచి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ సైట్ సీజ్ అయిపోయింది. నాకేమో 18 months మొరటోరియం పీరియడ్, SBI లో లోన్ తీసుకున్నాను. సో అది యాక్చువల్లీ నేను లక్కీ ఏంటంటే నాది బి బ్లాక్, అది అంత హైట్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ సింగిల్ డిస్బర్స్మెంట్ జరిగింది బ్యాంక్ నుంచి, అరౌండ్ 12 lakhs. నేను కొనేటప్పుడు అరౌండ్ 10% కట్టమన్నారు. అరౌండ్ 6.5 lakhs నేను పే చేశాను. బ్యాంక్ నుంచి అరౌండ్ 12.5 lakhs అలా వెళ్ళింది బ్యాంక్ నుంచి. సో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ జరిగింది, ఆ తర్వాత క్యాన్సిలేషన్ అవన్నీ ఇంకా ఇది సీజ్ అయింది కాబట్టి ఇంకా. కానీ నాకు ఏంటంటే SBI లోన్ ప్రకారం 18 months మాత్రమే మొరటోరియం పీరియడ్. సో ఆ తర్వాత ఈఎంఐ స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఏం చేశారంటే నేను ఓన్లీ డిస్బర్స్మెంట్ 12 lakhs కే జరిగిన కంప్లీట్ నాకు 40 lakhs చేంజ్ కి నాకు ఇంట్రెస్ట్ తీసుకున్నారా? 40 lakhs మీద ఈఎంఐ స్టార్ట్ చేసేసారు. అవ్వకూడదు కదండి, యాక్చువల్లీ ఎంత అమౌంట్ అయితే డిస్బర్స్ అయిందో దాని మీద చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సిస్టమ్ సెటప్ అలానే ఉండిపోయింది. 37,600 కంప్లీట్ గా నాకు ఈఎంఐ కింద కట్ చేస్తున్నారు. కానీ నేనేం చేశానంటే యాక్చువల్ దాన్ని అలానే ఉంచేసాను. నాకు ప్రీ ఈఎంఐ ఆఫర్ అని చెప్పేసి బిల్డర్ ఆఫర్ చేశారు. ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో అది బిల్డర్ రీఎంబర్స్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ ప్రిన్సిపలే కట్ అవుతుంది కదా, సరేలే ఒకవేళ నాకు రిటర్న్ అయినా లేదంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కూడా నాకు ప్రిన్సిపల్ తగ్గిపోతే ఒక రకంగా హోమ్ లోన్ లో నాకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తగ్గిపోయింది కదా అన్న ఉద్దేశంలో నేను ఇది చేశాను. అండ్ ఇన్ఫాక్ట్ నేను SBI లో లోన్ తీసుకున్నప్పుడు కూడా అండి యాక్చువల్లీ చెప్పాలి ఒక మిస్టేక్ చేశాననే చెప్పాలి. అక్కడ కూడా ఏంటి అంటే టర్మ్ 30 years కి పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ 20 ఇంకా తక్కువ 20 or 15 నేను సజెస్ట్ చేసేది ఎవరికైనా 1-to-1 ఎవరైనా కనెక్ట్ అయినా సరే 15-20 years అంటాను. అది నేను 30 years తీసుకున్నాను, ఈఎంఐ తక్కువ వస్తుంది కదా అని. అప్పుడు శాలరీ అంత లేదు, ఎక్స్పెన్సెస్ ఎక్కువ, సొంత ఇల్లు తీసుకుందాం అనే ఒక ఆశతో తీసుకున్నాను. ఇంకా 30 years అయితే కొంచెం ఈఎంఐ తక్కువ పడుతుంది కదా అనే ఉద్దేశంలో 30 years పెట్టాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈఎంఐ అయిపోయింది, ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, ఇంకేం డిస్బర్స్మెంట్ అవ్వవు ఎందుకంటే కన్స్ట్రక్షన్ హోల్డ్ లో ఉంది కాబట్టి
ఫస్ట్ ట్రాన్సాక్షన్ రిలీజ్ అయింది, అది మాత్రం కట్టి ఆగిపోతుంది ఈఎంఐ. అవును అవును సో ఇంకా ఫర్దర్ గా బ్యాంక్ వాడు రిలీజ్ చేయడు అండ్ మీరు కూడా పే చేయరు. అవును. సో అంటే యూజువల్లీ జనాలు ఎలా ఆలోచిస్తారంటే, సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా, ఇప్పుడు ఇన్ కేసు మీరు ఈఎంఐ కట్టడం ఆపేస్తే బ్యాంక్ వాళ్ళు వెళ్ళి, అంటే లీగల్ ప్రాసెస్ ఏంటంటే మీ ప్రాపర్టీని సీజ్ చేయాలి వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ వేయాలి. కానీ ప్రాపర్టీ లేదు అక్కడ, ప్రాపర్టీ కూడా లేదు, కానీ డిస్బర్స్ చేశారు. సో ఇక్కడ మీరు కట్టకపోతే మీ సైడ్ ఇష్యూ ఏంటంటే మీ సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, నోటీసులు ఇవన్నీ రావడం వల్ల అది డిఫాల్ట్ అవుతుంది, మీ సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది. కానీ మీ చేతి నుంచి మనీ వెళ్ళవు, కానీ లాంగ్ టర్మ్ లో మీకే ప్రాబ్లం. కాకపోతే ఓవరాల్ అమౌంట్ వెళ్ళింది అంటే అది బిగ్గర్ ఇష్యూ. కానీ తక్కువ అమౌంటే కాబట్టి దట్టు మీకు బిల్డర్ మీరు ఆ అమౌంట్ బ్యాక్ ఇస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మీరు క్యాన్సిలేషన్ పెట్టారా మీరు తీసుకున్న హౌస్? మొన్న రీసెంట్ గానే యాక్చువల్లీ వాళ్ళతో చాలా డిస్కషన్స్ తర్వాత 1 year బ్యాక్ లాస్ట్ ఫిబ్రవరిలో నేను క్యాన్సిలేషన్ కి అప్లై చేశాను. ఓకే. సో వాళ్ళు ఇంటర్నల్ ప్రాసెస్ అంతా జరిగి జూన్ కా టైం కి ఫైనల్ అయిపోయింది, కానీ ఫండ్ ఇష్యూ అని ఇంకా రీఎంబర్స్ చేయలేదు. ఓకే. సో అప్పటి నుంచి కూడా ఇంకా నడుస్తూనే ఉంది, వాళ్ళు ఇంకా అమౌంట్ రాలేదు, లీగల్ గా వెళ్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే. సో మీరు అంటే రెరా అప్రూవల్ ఉంది కాబట్టి సో రెరాని రీచ్ అవ్వాల్సింది కదా. అదే అండి, ఇంకా మనకు ఆఫీస్ వర్క్ ఇంకా దాని చుట్టూ ఏం తిరుగుతామని యాక్చువల్లీ ఏం కంప్లైంట్ చేయలేదు, ఎప్పుడు ఒకసారి ఇస్తారు కదా అన్న ఉద్దేశంలో. అంటే బిల్డర్ ని కూడా కొంచెం పెద్ద బిల్డరే అలా చేయట్లే అన్న ఉద్దేశంలో వెళ్ళలేదు యాక్చువల్లీ. ఓకే. సో ఇంకోటి ఇల్లీగాలిటీస్ చూద్దాము. సో దిండిగల్ అది ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కదా, అది ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఎందుకంటే సర్టెన్ రేంజ్ వరకు హైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అది రేడియస్ వైజ్ అండి, యాక్చువల్లీ రేడియస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం, కాకపోతే అంటే రేడియస్ పెరుగుతున్న కొద్దీ ఆ డిస్టెన్స్ ని బట్టి హైట్ పెంచుకోవచ్చు. సో అది యాక్చువల్లీ డొండిగల్ అయిపోయేటప్పటికి వెరీ నియర్ అయిపోయింది, దానికి ఐ థింక్ అరౌండ్ 5 kilometers లోనే ఉంటుంది అది. సో అది హైట్ రెస్ట్రిక్షన్ ఉంది, మనము చూసుకోలేదు, రేరా వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చేసారు. సో అది మిస్టేక్ అయిపోయింది నాకు. సో ఇప్పుడు అది ఇన్ఫాక్ట్ అది క్యాన్సిలేషన్ అయినాక చాలా తెలుసుకున్నాను. ఇది ఒకసారి ఆడియన్స్ కోసం ఇన్ కేసు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏం వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ లో ఎవరు ఆలోచించరు. అవునండి. ఓకే, అందరూ చూసేది ల్యాండ్ ఓనర్ హిస్టరీ చూస్తారు, పాస్బుక్ ఉందో లేదో చూస్తారు, కన్వర్షన్, లింక్ డాక్యుమెంట్స్, ప్లస్ 30 years హిస్టరీ, కన్వర్షన్ డాక్యుమెంట్స్ ఇన్ కేసు అగ్రికల్చర్ నుంచి కమర్షియల్ అయితే. సో ఇవన్నీ చూస్తారు. ఇవి కాకుండా ఇంకా అడిషనల్ గా ఏం చూడాలి? ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం కదా హైడ్రా అనేది, ఈ ఏవైతే మనకి లేక్స్ గానీ పాండ్స్ గానీ ఆ జోన్ ఏదైతే చేశారో మన ఖచ్చితంగా అది ఉందా లేదా అని మనం వాళ్ళకి ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. లేదు అంటే ఖచ్చితంగా మనకి మనము పెట్టిన డబ్బులన్నీ అనవసరంగా ఇదైపోయే అవకాశం ఉంది. అండ్ ఇలాంటి ఎయిర్ ఫోర్స్ హైట్ రెస్ట్రిక్షన్స్ అయితే తప్పకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవైతే నేను యాడ్ చేద్దాం అనుకున్నది, ఇంకా దగ్గరలో ఉన్న నాలాస్ ఉంటాయి కదా, సో దాని నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది. సో అంతకు ముందు ప్రీవియస్ గూగుల్ మ్యాప్స్ హిస్టరీ ఇవన్నీ చూస్తే ఆ నాలాస్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేదా, అండ్ నియరెస్ట్ వాటర్ బాడీ ఇన్ కేసు లేక్స్ కానీ ఏదైనా చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటే సో దాని నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, అంటే హైడ్రాలోకి వస్తుంది ఇదంతా, సో ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే సో మీరు పెద్ద అమౌంట్ ఒక లైఫ్ టైం సేవింగ్స్ లాగా, ఒక డ్రీమ్ హౌస్ లాగా ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటారు కాబట్టి సో మీరు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని లీగల్ వెరిఫికేషన్కి వెళ్ళండి. సో ఒక 5,000 ఖర్చు పెట్టైనా సరే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి దాని బ్యాక్గ్రౌండ్ చెక్, ఈసీ ఇవన్నీ తీసుకుని రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోండి. దిస్ ఈజ్ ఏ లీగల్ గా కరెక్ట్ ప్రాపర్టీ, యూ కెన్ టేక్ ఇట్ అని చెప్పి లాయర్స్ వాళ్ళ లెటర్ హెడ్ మీద రిటర్న్ లో ఇస్తారనమాట. అంటే మీరు నోటి మాట కింద తీసుకుంటే మేబీ పైన చూసి చెప్పేస్తారు, ఎప్పుడైతే మీరు రిటర్న్ గా అడుగుతారో వాళ్ళు ఇంకా డీటెయిల్ గా చెక్ చేసి చెప్తారు, ఎందుకంటే అక్కడ వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎవరైనా తీసుకుంటే డెఫినెట్ గా వెరిఫై చేయించుకోండి. ఈ లీగల్ అన్న చోట యాక్చువల్లీ నేను కూడా పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ లేమన్స్ పర్స్పెక్టివ్ కామన్ పీపుల్ ఎవరైనా కూడా లాయర్ కి ఎందుకు ఖర్చు పెట్టడం అని అనుకుంటాం. 5,000 ఖర్చు పెట్టకపోతే 50 లక్షలు పోతాయి కదండి. కరెక్ట్ అండి, అంటే అది కామన్ అంటే సైకాలజీ అనుకోవచ్చు. ఏంటంటే మనము ఆ ఒక్క 2,000 5,000 ఆలోచిస్తాం కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అంత పెద్ద సమ్ము ఈజ్ వెరీ రిస్క్. సో లాయర్స్ తో మాట్లాడి అది తీసుకోవడం చాలా అవసరము. అది నాకు ఇది జరిగినాకనే తెలిసింది. అప్పుడు నేను అప్రోచ్ అయి ఉంటే మేబీ వాళ్ళు నాకు అప్పుడే క్వశ్చన్ వేసి ఉండేవాళ్ళు, ఉందా మీరు చూసుకున్నారా అని అట్లీస్ట్ తీసుకొని సజెస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు 5,000తో పోయేది నాకు ఈ రోజు ప్రతి నెల 35,000 37,000 ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ రెంట్ డబుల్ బర్డెన్ లాగా అయిపోయింది అది ఇంకా. ఓకే, సో ఇది ఒక లెర్నింగ్ మీకు. కాకపోతే అట్లీస్ట్ మీ బిల్డర్ అగ్రీ చేసింది
ఏదైతే మీరు డౌన్ పేమెంట్ కట్టారో అండ్ బ్యాంక్ అమౌంట్ డిస్బర్స్ అయిందో సో ఆ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ ఇస్తారు. సో టోటల్ 12.5 lakhs, 12 lakhs plus 6.5, అవును 18.5 lakhs మీకు మేబీ 6 months పట్టచ్చు, కాకపోతే వస్తుందండి. ఓకే. సో ఇది వస్తే నాకు యాక్చువల్లీ ఎమర్జెన్సీ ఫండ్ ఏమీ లేదు ఇప్పటి వరకు. సో ఈ ఫాదర్ ది హెల్త్ ఎమర్జెన్సీస్ అన్ని చూసినాక అది ఉండడం ఎంతైనా అవసరం ఉండాలండి అనిపిస్తుంది. సో కాకపోతే ఈ అమౌంట్ వస్తే లంసం ఒకేసారి దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే ఎలా డైవర్సిఫై చేసి పెట్టుకోవాలి. సో కంప్లీట్ ఈక్విటీలో పెట్టుకోవడం కొంచెం రిస్క్ అని ఈ వార్ దీని తర్వాత నాకు అనిపిస్తుంది. సో అది కొంచెం మీ సజెషన్స్ చూద్దామండి. ఒకసారి ముందు మీ సాలరీ అండ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాము. చూసి సో టోటల్ ఇన్కమ్ 1.5 lakhs చెప్పారు. సో ప్రెసెంట్ మనం తీస్తున్న హౌస్ రెంట్ ప్లస్ మెయింటెనెన్స్ 34,000 అవునండి. అండ్ మెయిడ్ 5,100. ఓకే. సో ఇంటర్నెట్ 1,000, యూటిలిటీస్ 2,000, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇది మంత్లీ ఆర్డీ వేస్తున్నారు మీ ఇన్సూరెన్స్ కోసం. అండ్ పేరెంట్స్ ది హెల్త్ ఇన్సూరెన్స్ ఏం పెట్టలేదు, అది పేరెంట్స్ ఫండ్ చేసుకున్నారా? లేదు యాక్చువల్ అది కూడా నేనే తీసుకుంటాను. మొన్నే లాస్ట్ ఇయర్ డాడీది మమ్మీది తీసుకున్నాను. సో ఇంకా 2 years టైం ఉంది. 3 years తీసుకున్నాను. సో అది ఇంకా ఆర్డీ స్టార్ట్ చేయలేదు. సో అది కూడా స్టార్ట్ చేయాలండి. అంటే నెక్స్ట్ మళ్ళీ రెన్యూవల్ కి సేవింగ్ ఉందా. ఓకే. అండ్ టర్మ్ ప్లాన్ 7,000 పర్ మంత్ పర్ క్వార్టర్ అండి? ఇది పర్ మంత్ నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. సో దట్ క్వార్టర్ అయ్యేటప్పటికి పేమెంట్ చేసుకోవడానికి. గుడ్ అండి. అండ్ లోకల్ కమ్యూట్ మీరు ఆఫీస్ కి ట్రావెల్ చేయడానికి 9,000. ఇది కొద్దిగా హయ్యర్ సైడ్ ఉంది, కాకపోతే అంటే మీరు ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు దాన్ని బట్టి. ఇప్పుడు మీకు రెంట్ హై ఉంది, లోకల్ ట్రావెల్ హై ఉంది. సో నన్ను అడిగితే సో ఇదే రెంట్ పెడితే మీకు మీ ఆఫీస్ దగ్గరలో వస్తుందేమో చూసుకోండి. సో దట్ మీకు ట్రావెల్ కాస్ట్ ఏమవుతుంది, సేమ్ అదే రెంట్ కు ఉంటుంది. కాకపోతే అది పర్సనల్ చాయిస్ అన్నమాట, మీరు ఉంటున్న ఏరియాని బట్టి. ఫ్యామిలీ కాకపోతే అక్కడ ఇంకా వెంటిలేటెడ్ హౌసెస్ లేవు, సిటీ కంజెస్టెడ్ అయిపోయింది. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ ఇంక్లూడింగ్ క్లోతింగ్ 5,000, ఫుడ్ 5,000, గ్రోసరీస్ 5,000. ఓకే, అన్ని నామినల్ ఉన్నాయండి. ఒక ఎంటర్టైన్మెంట్ అది కూడా డీసెంట్ అమౌంటే. అండ్ దెన్ హోమ్ లోన్ ఈఎంఐ మీరు ఏదైతే తీసుకున్నారో అది ఇంకా అవుతుంది, ఇంకొక 1 year వరకు ఉంటుంది అన్నారా? ఇంకొక 10 months అయితే ఖచ్చితంగా 11 months అన్న పడుతుందండి. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ 35,000, చిట్ ఫండ్. ఓకే, నామినల్ అమౌంట్ చిట్ ఫండ్ పెట్టారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ హైయర్ అమౌంట్ చేస్తున్నారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉన్నాయి కదా డైవర్సిఫికేషన్ లో, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 లో పెట్టాను. ఇంకొకటి ఫోకస్డ్ ఈక్విటీ అని చెప్పేసి టోటల్ 5 funds లో తీసుకుంటాను. ఓకే. సో టోటల్ అమౌంట్ ని సరిపెట్టేస్తున్నారు కరెక్ట్ గా. ఓకే, కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకా డెఫిసిట్ లో ఉంది, మేబీ మీ ఫుడ్, గ్రోసరీస్, ఎంటర్టైన్మెంట్ వీటిలోంచి అడ్జస్ట్ చేస్తారు. కొంచెం డెఫిసిట్ లో నడుస్తుంది యాక్చువల్లీ. కాకపోతే నేనేంటంటే నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మై ప్రియారిటీ. సో కరెక్ట్ మంత్ స్టార్టింగ్ లోనే సిప్ పెట్టేశాను. సో దట్ ఆ రోజు కట్ అవ్వాల్సిందే. నాకు శాలరీ 4 రోజులు లేట్ అయినా ఇంకెక్కడి నుంచి తెచ్చి అకౌంట్ లో పెట్టుకుని అది సిప్ వెళ్ళాల్సిందే. అది ఖచ్చితంగా నేను చూసుకుంటాను. ఎందుకు అంటే అది లేదంటే ఫ్యూచర్ ఈస్ ఇన్ రిస్క్. సో అది బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను నేను. సో అది అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను. ఓకే. సో అయితే మీ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఆగినా సరే ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఆపట్లేదు ఎట్టి పరిస్థితి. సో దానికి కావాలంటే నేను నా ఎంటర్టైన్మెంట్ అంటే వేరే ఖర్చులు తగ్గించుకోవడం తప్పితే ఇన్వెస్ట్మెంట్ ఆపడం మాత్రము ఇప్పటి వరకు చేయలేదు. అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కిప్ చేయలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక మంత్. ఓకే. సో ఇప్పుడు ఉన్న దాంట్లో టోటల్ 1.5 lakh లో మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఒక 1.2 lakh ఉన్నాయండి. ఓకే. సో ఇన్ కేస్ మనం కష్టకాలంలో ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆపినా సరే మినిమం 1.2 lakh మీకు మంత్లీ ఉంటే నడుస్తుంది. సో ఐడియల్ గా 3 to 6 months సఫిషియంట్ అమౌంట్ అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ లాస్ కావచ్చు, రెసిషన్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే. సో మీ పర్సనల్ మీకు బ్యాక్గ్రౌండ్ బట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది, ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మీ ఎమర్జెన్సీ ఫండ్ డిసైడ్ అవుతుంది. ఓకే. సో కొంతమంది 3 months కి పెట్టుకుంటారు, కొంతమంది 12 months కి పెట్టుకుంటారు. నా సజెషన్ అయితే 6 months వరకు ఉంటే సరిపోతుంది. ప్రొవైడెడ్ మీకు ప్రాపర్ హయ్యర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు క్యాష్ లెస్ కి వెళ్తారు. లేదు కొంత అమౌంట్ వచ్చింది అంటే ఇదే 6 months అమౌంట్ నుంచి తీసి రియంబర్స్మెంట్ తర్వాత చేసుకుంటారు. ఓకే. 6 months సఫిషియంట్ అంటాను నేను. సో మీ పర్సనల్ దాన్ని బట్టి అది మళ్ళీ వెళ్ళండి. ఓకే. ఒక 7.5 lakhs మీరు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా డైవర్సిఫై చేయాలి. అంటే మొత్తం అంతా బ్యాంక్ లోనే ఎఫ్డి చేసి క్యాన్సిలేషన్ కి 24 hours పట్టేలా కాకుండా దీంట్లో ఇన్స్టెంట్ విత్డ్రాల్ వచ్చేలాగా, అంటే అట్లీస్ట్ దీంట్లో ఒక 50,000 to 1 lakh బ్యాంక్ లో పెట్టుకోండి.
Okay. సేవింగ్స్ లో. ఓకే. ఓకే, దీని నుంచి ఇంట్రెస్ట్ 2.5% వస్తుంది తప్ప అది కాదు మన ఇంటెన్షన్. ఇన్ కేస్ ఎప్పుడన్నా కావాలి అంటే ఇమీడియట్ గా కావాలి, కరెక్ట్. సమ్ మిడ్ నైట్ హాస్పిటల్కి వెళ్ళామంటే మినిమం 20,000 కట్టమన్నారు. సో ఆ ఇమీడియట్ నీడ్ కోసం అది కూడా మీ అకౌంట్ లో మీ వైఫ్ అకౌంట్ లో ఇద్దరు దాంట్లోనే ఉండాలి. ఓకే. సపోజ్ మీరు హాస్పిటల్ అయ్యారు, మీరు పిన్ చేంజ్ చేశారు, అప్పుడు మీ వైఫ్ పే చేయాలంటే ఎలా చేస్తారు, కష్టం. సో దాని గురించి ఎప్పుడు ఇద్దరు దాంట్లోనే మెయింటైన్ చేయండి. ఓకే. సో రిమైనింగ్ అమౌంట్ ఎఫ్డీలో పెట్టండి, కొంత అమౌంట్ ఒక 3 lakhs. ఓకే. ఓకే, సో ఈ ఎఫ్డి కూడా విత్ ఇన్ 24 hours లో క్యాన్సిల్ చేసుకునేలాగా ఉండాలి. ఓకే. ప్రాబ్లీ కావాలంటే మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టుకుని, సో దాని నుంచి ఇన్స్టెంట్ విత్డ్రాలు ఉంటాయి, విత్ ఇన్ 24 hours విత్డ్రాలు ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. సో రిమైనింగ్ 3 lakhs మీరు ఒక లిక్విడ్ ఫండ్. సో అన్ని ఏఎంసీస్ లిక్విడ్ ఫండ్స్ ఆఫర్ చేస్తాయి. సో లిక్విడ్ ఫండ్ ఏంటంటే మోర్ దెన్ ఎఫ్డి లాగా వర్కౌట్ అయ్యేలాగా ఒక 1-2%. అంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి రిటర్న్ జనరేట్ చేయడం కాదు ఇంటెన్షన్, కాకపోతే మనం దీన్ని డైవర్సిఫై చేస్తాం బ్యాంకు, ఎఫ్డి అండ్ లిక్విడ్ ఫండ్. ఓకే, సో ఇలా మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ కి మీకు యాక్సెస్ ఉండాలి, మీ వైఫ్ కి యాక్సెస్ ఉండాలి. ఓకే, ప్రాబబ్లీ మీకు జాయింట్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, కాకపోతే మొత్తం అన్ని షేర్డ్ గా ఉంచుకునేలా చూసుకోండి ఇవి. ఇక్కడ ఒక చిన్న డౌట్, ఈ లిక్విడ్ ఫండ్స్ అంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ లో అంటే మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ ఫండ్స్ అనేది డెబ్ట్ ఫండ్స్ లోకి వస్తాయి అనమాట. ఇదేంటంటే మార్కెట్ తో సంబంధం లేకుండా, అంటే ఈక్విటీస్ స్టాక్స్ తో సంబంధం లేకుండా గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్, సో వాటి మీద ట్రెప్స్, వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చూసినా సరే మార్కెట్ నెగిటివ్ లోకి వెళ్ళింది తప్ప లిక్విడ్ ఫండ్స్ ఎప్పుడూ నెగిటివ్ లోకి వెళ్ళవు. ఓకే, 99.9%. సో ప్రాబ్లీ 7.5% పర్ ఇయర్ ఇచ్చే బదులు 7% వస్తాయి, లేదా 6.8% వస్తాయి. అంతకుమించి డ్రాస్టిక్ గా ఉండవు. కోవిడ్ టైంలో చూసినా సరే జస్ట్ గ్రాఫ్ స్లైట్ గా డౌన్ అవుతుంది తప్ప అది నెగిటివ్ కి ఎప్పుడు డౌన్ ఉండదు అనమాట. స్లో అండ్ స్టడీగా పెరుగుతుంటుంది, జస్ట్ లైక్ ఎన్ ఎఫ్డి, కాకపోతే మార్కెట్ లో పెడతాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ వీటిలో ఉంటాయి అనమాట. ఓకే, అండ్ మీరు ఆఫ్లైన్ లో నన్ను అడిగింది ఎసెట్ అలొకేషన్ ఎలా చేయాలని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. సో టోటల్ అమౌంట్ 100% మీ టోటల్ అసెట్ ని తీసుకొచ్చి ఈక్విటీలో పెట్టకూడదు, అలాగే చెప్పి మొత్తం అంతా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ లో పెట్టకూడదు. ఓకే, నేను పర్సనల్ గా బిలీవ్ చేసేది ఏంటంటే ఒక 40-50% ఈక్విటీలో ఉండాలి. ఓకే, అంటే మీ ఏజ్ కి 30 ఏజ్ కి 40-50% ప్యూర్ ఈక్విటీస్ లో ఉండాలి. ఓకే, అండ్ రిమైనింగ్ 50% లో 30% రియల్ ఎస్టేట్, అది ఏదైనా ఓపెన్ ప్లాట్ కావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో 30% రియల్ ఎస్టేట్ లో, రిమైనింగ్ 20% గవర్నమెంట్ సెక్యూరిటీస్ మొత్తం అన్ని కలిపి 10-20%. అంటే మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎన్పిఎస్, సుకన్య సమృద్ధి, సో ఇవన్నీ కలిపి 10-25% ఉండాలి. ఇటు అంటే మీరు మోర్ సేఫ్ గా వెళ్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ సైడ్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఎఫ్డీలు, పిఎల్ఐ స్కీమ్లు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో వాటికి వెళ్ళకూడదు, అంటే జస్ట్ 10-20% సఫిషియంట్. ఓకే, రిమైనింగ్ 30% రియల్ ఎస్టేట్, 50% ఈక్విటీ. కాకపోతే రియల్ ఎస్టేట్ బిగ్గర్ టికెట్ కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు అలొకేషన్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఒక 20 lakhs మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు, మీ దగ్గర ఇంకొక 20 lakhs ఉంది, 30 lakhs ఉంది. సో అప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కి వెళ్ళారు అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ 50-60% అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే 1-2 years మీ టార్గెట్, సో నాకు కావాల్సిన అసెట్ అలొకేషన్ డైవర్సిఫికేషన్ లో ఉందా లేదా రియల్ ఎస్టేట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చినా రియల్ ఎస్టేట్ లో ఈక్విటీ సైడ్ చేసుకోండి. ఎప్పుడైతే రైట్ బ్యాలెన్స్ కి వచ్చారో 50-30-20కి వచ్చారో అప్పుడు మళ్ళీ ఇంకొక ఎవరైనా ప్రాపర్టీ తీసుకొచ్చి పర్చేస్ చేద్దాం అనుకున్నా సరే ఈక్విటీని పెంచండి. ఈక్విటీని 60-70% తీసుకురండి. ప్యారలల్ గా మీరు రియల్ ఎస్టేట్ కావాల్సింది అక్యుములేట్ చేసుకుంటూ ఉండండి, చేసుకుని ఇంకొక ప్రాపర్టీ పర్చేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈక్విటీలో ఉంటుంది, రియల్ ఎస్టేట్ లో ఉంటుంది, గవర్నమెంట్ బాండ్స్ లో ఉంటాయి, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ లో. అండ్ ఈక్విటీని తీసుకుంటే ఇది ఒక్క పీస్ ని దీన్ని మళ్ళీ డైవర్సిఫై చేయాలి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అండ్ ప్రీషియస్ మెటల్స్. మీరు ఏ ఇండెక్స్ ఫండ్స్ వెళ్ళినా, యాక్టివ్ ఫండ్స్ వెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే బ్రాడర్ మార్కెట్ మొత్తం కవర్ చేస్తూ ఉండాలి. దట్టు మీ ఏజ్ అకార్డింగ్ గా మీ రిస్క్ ప్రొఫైల్ చేంజ్ అవుతూ ఉంటుంది. 30లో ఉన్నప్పుడు ఒకలాగా చేయాలి, 50లో ఉన్నప్పుడు ఒకలా చేయాలి. ఇది టైం టు టైం చేంజ్ చేసుకుంటూ ఉండాలి అనమాట, ఒక ఫిక్స్డ్ ఫార్ములా అంటూ ఉండదు. సో ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ప్రొఫైల్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, అండ్ మీరు సుకన్య సమృద్ధి ఎక్కడ చెప్పలేదు, అది యాక్చువల్లీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయట్లేదు, స్టార్ట్ చేయండి. సో అది మంచి గవర్నమెంట్ స్కీమ్. అండ్ మన ఆఫ్లైన్ డిస్కషన్ లో మీరు చెప్పింది పిఎఫ్ కూడా 1800 అన్నారు. సో కుదిరితే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకుని
సో ఇంకా ఎక్స్ట్రా 5,000 10,000 మీరు VPF కి ట్రాన్స్ఫర్ చేయడానికి చూడండి. అలాగే సుకన్య సమృద్ధి కూడా స్టార్ట్ చేయండి. అదే అండి, ఇప్పుడు ఏమైనా శాలరీ పెరిగినప్పుడు అలా అది ఖచ్చితంగా నెక్స్ట్ అదే చేద్దాము అని అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. గుడ్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయండి. అంటే జస్ట్ నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మీరు ఆల్రెడీ చెప్పారు. నా పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా ఉంది అనేది 35,000. నేను ఇవి రేంజ్ లో పెట్టాను యాక్చువల్లీ. అంటే స్మాల్ క్యాప్ లో ఒక 10,000 పెడుతున్నాను, లార్జ్ క్యాప్ లో 2,500 పెడుతున్నాను అంతే. నిఫ్టీ 50లో 7,500, నిఫ్టీ నెక్స్ట్ 50లో 7,500, ఫోకస్డ్ ఈక్విటీ అని చెప్పేసి దాంట్లో ఒక 7,500 చేస్తున్నాను. సో అలా అరౌండ్ 35,000 వెళ్తుంది మంత్లీ. సో అది అంటే అసెట్ అలొకేషన్ ఎలా ఉంది నేను ఎప్పుడు అసలు ఏం చూసుకోవట్లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 2 months వరకు బాగానే ఉండే యాక్చువల్లీ. సో ఈ వారం తర్వాత ఆల్మోస్ట్ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. సో అంటే నేనేం రివ్యూ చేసుకోవట్లేదు బేసిక్ గా. సో అంటే ఒకసారి ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫండ్ ఓపెన్ చేసి ప్రతి ఫండ్ లోనూ ఎలొకేషన్ ఎంత ఉందో చూడండి. అంటే మీరు తీసుకున్న స్పెసిఫిక్ ఏఎంసీలో స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నారు, దాంట్లో స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఎంత ఉంది, సమ్ 70%, ఒక 30% వేరే మిడ్ క్యాప్ ఉంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్ అంటే 100% స్మాల్ క్యాపే ఉండదు. దాంట్లో మళ్ళీ 70% 60% స్మాల్ క్యాప్ పెట్టి ఇంకా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో లేదండి 100% స్మాల్ క్యాప్ ఉండదు. సో దాంట్లో మళ్ళీ డివైడ్ చేస్తారు. ఇప్పుడు నిఫ్టీ 50 అంటే ఇండియాలో టాప్ 50 కంపెనీస్, అది ఫిక్స్డ్ ఎలొకేషన్, అది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 50 అయినా సరే 51 నుంచి 100 వరకు ఉన్న స్టాక్స్. ఓకే. సో లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 ఓవర్లాప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో రెండు సెపరేట్ గా మెయింటైన్ చేయకుండా రెండు కలిపి ఒక దాంట్లోనే మెయింటైన్ చేయొచ్చు. అండ్ సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా లార్జ్ క్యాప్స్ కంటే నిఫ్టీ 50 బెటర్ గా పర్ఫామ్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఓకే. సో ఒకసారి ఆ డిఫరెన్స్ చూసుకోండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఈ 4 ఫండ్స్ 5 ఫండ్స్ చెప్పారు కదా, ఈ 5 ఫండ్స్ డిఫరెంట్ ఏఎంసీస్ లో ఉండాలి. ఓకే. సో మొత్తం అన్ని డిఫరెంట్ ఏఎంసీస్ కి స్ప్లిట్ చేశారా టాప్ ఫండ్స్ లో? లేదు అంటే నేను అన్ని యాక్చువల్లీ SBI ఇన్వెస్ట్ యాప్ అనే యాప్ లోనే తీసుకున్నాను. ఓకే. సో వేరే దేంట్లో కూడా పెట్టలేదు, అన్ని కూడా SBI లోనే చేశాను. ఓకే. స్టిల్ మీకు వేరే ఫండ్స్ కూడా ఉంటాయి కదా అక్కడ అవైలబిలిటీ? ఉంటాయి. సో అంటే సింగిల్ ఏఎంసీలో ఎప్పుడూ స్ట్రక్ అవ్వకూడదు. ఓకే. ఏఎంసీ కూడా కొన్ని ఫండ్స్ SBI పెడతాయి, ఇంకా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మోతిలాల్, క్వాంటో, ఎడెల్వైస్. ఇన్వెస్ట్ యాప్ లో వేరే ఉండవు. ఓకే. ఓన్లీ SBI రిలేటెడ్ వే ఉంటాయి అందులో. ఓకే. నేను అంటే లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేశాను. సో అంటే అరౌండ్ 20 years 30 years పెట్టుకుందాము. అంటే ప్రైవేట్ కదా, మళ్ళీ వాళ్ళు ఉంటారు పోతారు. అంటే అలా కాదండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ CDSL NSDL లో స్టోర్ అయ్యి ఉంటాయి యూనిట్స్. ఇన్ కేస్ ఏదన్నా బ్రోకర్ వాడు బిజినెస్ రన్ అవ్వకపోయినా సరే మీ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ గానే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ ఎలకేట్ అయిన తర్వాత ఆ యూనిట్స్ ని ఆ స్టాక్ బ్రోకర్ ఏఎంసీస్ స్పెసిఫిక్ గా స్టాక్ బ్రోకర్ దగ్గర కంట్రోల్ ఉండదు. స్టాక్ బ్రోకర్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం ఇస్తాడు. సో మీరు పేమెంట్ చేసినప్పుడు మీ అమౌంట్ మీ దగ్గర నుంచి ఏఎంసీస్ కి వెళ్తుంది, అంటే మోతిలాల్, క్వాంటో వీళ్ళకి. సో వాళ్ళు మీ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ బై చేసి ఆ యూనిట్స్ ని విత్ ఇన్ 48 hours లో CDSL NSDL ఈ ఏదైతే డిపాజిటరీ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్ బ్యాంక్స్ అనుకోండి, సో వాటిలో క్రెడిట్ చేస్తారు. ఓకే. మీ అథెంటికేషన్ లేకుండా ఆ యూనిట్స్ బయటికి రావు. అంటే మీ యూనిట్స్ మీరు ఎక్కడ పర్చేస్ చేసినా సరే వెళ్ళి బ్యాక్ ఎండ్ లో అక్కడే కూర్చుంటాయి. ఓకే. అండ్ డైవర్సిఫై చేసుకోండి. అండ్ ప్రిఫరబుల్లీ గో టు డిస్కౌంట్ బ్రోకర్, జిరోదా, గ్రో, ఎనీ ప్లాట్ఫామ్, మీకు ఏ ప్లాట్ఫామ్ నచ్చితే ఆ ప్లాట్ఫామ్ డిస్కౌంట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మీరు, ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ మరి చిన్న ప్లేయర్స్ కాదు. ఓకే. సో కానీ ఏఎంసీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఒక దాంట్లో ఉండకూడదు. ఇన్ కేస్ ఆ ఏఎంసీలో ఏదైనా స్కామ్ జరిగింది అనుకోండి, సో మొత్తం అన్ని ఫండ్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. ఆ ఫ్రంట్ రన్నింగ్ అని ఇలాంటి కొన్ని చిన్నవి అవుతూ ఉంటాయి అనమాట. అదే మీరు తీసుకున్న ఏఎంసీలో అయితే మొత్తం మీ ఫండ్స్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. సడన్ గా మీరు సెల్ చేసి వేరే దాంట్లో తీసుకోవడము, అది పెద్ద వాల్యూమ్ కి వెళ్ళిన తర్వాత కష్టం అవుతుంది. ఓకే. సో అది నా సజెషన్ అండి. సో ఇంకొకటి కూడా ఉందండి నా డౌట్. నేను యాక్చువల్లీ అంటే ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక అంటే ఏమంటారు మన గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. నేను యాక్చువల్లీ అలా ఏం చేయలేదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తున్నాను. అంటే ఒక ప్లాన్ లో ఏముంది అంటే రేపు ఫ్యూచర్ లో పాపకు కూడా నేను పాస్ ఆన్ చేయాలి, అంటే ఇది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అనేది క్లియర్ గా ఐడియా లేదు. అంటే రెస్ట్ నేను పాపకి ఇస్తే నేను ఒక 20 years చేసి తను కూడా పెంచుకుంటే ఒక
కాంపౌండింగ్ ఎఫెక్ట్ గానీ ఏదైనా కూడా తనకు కూడా ఒక మంచి కార్పస్ బిల్డ్ అయింది కదా అన్న ఉద్దేశము ఒకటి ఉంది. కాకపోతే అది ఎలా చేయాలి, నిజంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చా ఏంటి అన్నది ట్రాన్స్ఫర్ పాసిబుల్ అండి. సో నేను ఇదివరకు కూడా కొన్ని వీడియోస్ చేశాను అనమాట. సో ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఫ్యామిలీ పాసిబిలిటీ ఉంది. సో కాకపోతే పిల్లలకి వెల్త్ క్రియేషన్ చేయాలి అనుకుంటే ఒక నామినల్ అమౌంట్ అనే చేయండి, పెద్ద అమౌంట్ కాకుండా. సో ఇప్పుడు ఏంటంటే మాక్సిమం అందరు బ్రోకర్స్ మైనర్ అకౌంట్ యాక్సెస్ ఇస్తున్నారు. ఓకే, సో మీరు మీ పాపకి మైనర్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వీటిని పెట్టుకుని ఒక మ్యూచువల్ ఫండ్ కేవైసీ చేసి యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ పాప అకౌంట్ లోనే డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, కాకపోతే వాళ్ళకి ఎప్పుడైతే 18 years అయి మేజర్ అవుతారో వాళ్ళకి ఫుల్ కంట్రోల్ వస్తుంది. మీరు వాళ్ళు జాబ్ వచ్చి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఇవ్వకండి. మేబీ వాళ్ళు లీగల్ గా చేయగలిగిన మొబైల్ నెంబరు ఇవన్నీ మీవే పెట్టుకున్నారనుకుంటే కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే 18 నుంచి జాబ్ వచ్చేది మధ్యలో టెండరైజ్ అనమాట. సో ఆ మనీని తీసుకుని వాళ్ళు ఏం ఖర్చు పెడతారో తెలియదు. విత్డ్రా చేసినా మీకు నోటిఫికేషన్ రాలేదనుకోండి, సో వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఓకే, సో చాలా మంది అందుకే రికమెండ్ చేయరు. మీరు ఫైన్ కంట్రోల్ మీ దగ్గర ఉంచుకున్నారు అంటే ఆ పేరెంటల్ కంట్రోల్ మీరు మైనర్ అకౌంట్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దాంట్లో చేసినా సరే మీరు అవి ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ మీ దాంట్లోనే పెట్టుకుని నామినీ కింద మీ పిల్లల్ని పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ సో ఇంకొక క్వశ్చన్ మీరు అడిగింది గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనీ గ్రో చేయడం ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీ గోల్స్ నియర్ గా ఉంటే ఆ గోల్ కి తగ్గట్టు మీరు అమౌంట్స్ ని ఆ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ లో లో రిస్క్ మీడియం రిస్క్ లో పెట్టుకోవాలి. సో మీ గోల్స్ అన్ని అబౌట్ 10 years ఉన్నాయి అంటే టూ మచ్ ఓవర్ డైవర్సిఫై చేయకుండా, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 3 goals ఉన్నాయనుకోండి, ఒక్కొక్క గోల్ కి ఒక 5 funds తీసుకున్నారు, 15 funds అయిపోతాయి. అది ఓవర్ డైవర్సిఫికేషన్. సో అలా కాకుండా మీరు ఒక 5 funds తీసుకుని ఆ 5 funds లోనే అన్ని గోల్స్ కి కలిపి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఫస్ట్ అమౌంట్ అక్యుములేట్ అయింది అనుకోండి, ఏమైనా చేయొచ్చు దాంతో. సో మీ గోల్ 2 crores, మీరు 3 crores చేశారనుకోండి, ఉన్న దాంట్లోనే తీస్తారు. కాకపోతే మీరు చూసుకోవాల్సింది మీ గోల్స్ దగ్గరికి వస్తున్నాయి అనేటప్పుడు మీరు ఒక 1 year 2 years 3 years ముందే మీ గోల్ ఇంపాక్ట్ అవ్వకుండా దాన్ని ఈక్విటీ నుంచి హైబ్రిడ్స్ లోకి లిక్విడ్ లోకి అలా మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే సపోజ్ మీ గోల్ నెక్స్ట్ 2 months లో ఉంది, సో ట్రంప్ వచ్చి వార్ అన్నాడు. సో ఏమవుతుంది, మీ ఈక్విటీ పోర్ట్ఫోలియో 1 year ఉండేది 70 lakhs పడిపోయింది. సో మీరు చూస్తూ 30 lakhs లాస్ లో తీయగలరా? తీయలేరు. ఇంకో మళ్ళీ 1 year అయితే చూద్దాం అనుకుంటారు. సో అందుకు ఎప్పుడైతే మీ గోల్స్ దగ్గరికి రీచ్ అవుతున్నాయో అప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ ని ఒక 2-3 years 4 years ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో దాని నుంచి హైబ్రిడ్ ఫండ్స్ కి రావడమా, అవి అగ్రెసివా కన్సర్వేటివా లేదా లిక్విడ్ ఫండ్స్, మీరు ఎంత సేఫ్ గా ఉన్నారు, మీ ఏజ్ గోల్స్ ఎంత దగ్గరగా ఉన్నాయనే దాన్ని బట్టి ఈ డెసిషన్ అంతా ఉంటుంది. ఓకే, సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ వల్ల మాకు రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కొంత వచ్చింది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ మోస్ట్లీ. ఓకే, అండ్ మీకు కూడా కొంత హెల్ప్ అయింది అనుకున్నాను ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే మనం ఫండ్ స్పెసిఫిక్ గా కొన్ని చూడకూడదు యూట్యూబ్ లో, బట్ డెఫినెట్ గా మనం కనెక్ట్ అయ్యి ఏ ఫండ్స్ లో పెట్టారు, దాని ఓవర్లాప్ ఎంత ఉంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మీరు చెప్పిన నేను కూడా డిటో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇన్సూరెన్స్ రివ్యూ చేయండి. ఓకే, అండ్ ఇన్ కేస్ మీకు కూడా ఏమన్నా ఇన్సూరెన్స్ ఉన్నాయంటే సో డిటో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో పిన్నెడ్ కామెంట్ లో ఇచ్చాను. అండ్ సో వాళ్ళ టైంని మీ టైంని బెస్ట్ యూజ్ చేసుకుంటారు అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.